జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అన్నయ్య గారు, మనం అనుకున్నట్టే అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీరు పెట్టించిన ముహూర్తానికి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఓకేనా? అలాగే అమ్మా. ఓకే అన్నయ్య, ఉంటాను. ఓకే తారా చెల్లెమ్మా. రా. స్వీటీ, ఏంటి స్వీటీ ఇలా డల్గా ఉంటే ఎలా? 2-3 రోజుల్లో నీ నిశ్చితార్థం. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే ఫేస్ అంత అందంగా ఉంటుంది. ఏం లేదమ్మా, నిశ్చితార్థానికి నీకు అందమైన అవుట్ఫిట్ ఉండాలని మెజర్మెంట్స్ కోసం డిజైనర్ని తీసుకొచ్చాను. అవసరం లేదు మమ్మా. అలా ఏమనద్దు. మినిస్టర్ గారింటి సంబంధం అంటే ఎలా ఉండాలి? ఎంత గొప్పగా నిన్ను రెడీ చేయాలి చెప్పు. అది కాదు మమ్మా, అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం. స్వీటీ, ఈ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఉంటే నిశ్చితార్థం తర్వాత మాట్లాడుకుందాం. 2 రోజుల్లో నిశ్చితార్థం ఉంటుంది. బీ ప్రిపేర్డ్. అమ్మో, మెజర్మెంట్స్ చూస్తుంది. వెయిట్ పుట్టానైనట్టు తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఏం చెప్పాలి? చాలా టెన్షన్గా ఉంది. ఈమె ఏం చెప్తుందో ఏంటో. తెలిసిపోతుందా? ఏమైంది? లాస్ట్ 4 to 5 ఇయర్స్ నుంచి సేమ్ మెజర్మెంట్, బట్ ఈసారి ఇంటి పొట్ట దగ్గర 2 ఇంచెస్ పెరిగింది. గోవిందా, ఏ ఆటంకాలు రాకుండా నా బిడ్డ నిశ్చితార్థం పూర్తయిపోతే నాకదే చాలు. నాకదే చాలు. అన్నయ్య, అబ్బాయి వాళ్ళు వచ్చినట్టున్నారు. రాణమ్మా, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు. విష్ణుని రెడీ చేశారా? గోవిందా, వాళ్ళు వచ్చేసారంట. అక్కకి రెడీ అవ్వమని చెప్పు. అక్కకి చెప్పు. వస్తున్నానయ్యా. దుర్ముహూర్తమైనా కాస్త లేటుగా వస్తుందేమో కానీ ఈ రాహు మాత్రం ముహూర్త సమయానికి వచ్చేస్తాడు. డాడీ, రాధా గారు మన ఇంటికి ఎందుకు రారు? శుభకార్యం జరుగుతుంది కదా. దాన్ని చెడగొట్టాలంటే రావాలి కదా మరి. ఏంటండి మీ ప్రాబ్లం? నాకు అర్థం కాదు. మా అక్క పెళ్లిని ఆపడానికి పుట్టిన కారణ జన్మలా మీరు? కారుంది కదా అని కాకిలా వచ్చి ఇంటి ముందు వాలిపోతున్నారు. కానీ ఈసారి నిశ్చితార్థం ఆపడానికి ఇదే మీ ఇల్లు కాదు, మా బాబా ఇది. దయచేసి తమరిక్కడి నుంచి వెళ్ళిపోండి.
అయిపోయిందా? నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఏంటి? నీతో కాదు, మీతో. ఏంటయ్యా మా మధుతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావయ్యా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ వేళ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది. ఏవేవో మాటలు చెప్పి మళ్ళీ నిశ్చితార్థం పాడు చేస్తావా? ఏం అన్యాయం చేసావయ్యా మీకు? ఇలా ఎందుకయ్యా మా ఉసురు పోసుకుంటున్నావు? మా జీవితాల మీద ఎందుకయ్యా ఇలా తాచుపాములో పగబట్టావు? చెప్తుంటే మీ కదా తాచుపాము వానపాము అంటూ గ్యాప్ దొరికింది కదా అని మాటలు వేసుకుని దూరిపోవడమేనా? చెప్పాను కదా, మంచిగా ఉన్నప్పుడు తెలుగులోనే చెప్తాను. నా లాంగ్వేజ్ మార్చి చెడ్డోని చేయొద్దు. ఏయ్, ఏంటి నా ఇంటి ముందుకొచ్చి నా వాళ్ళని బెదిరిస్తున్నావు? అయినా ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడేది? మాట్లాడే అవకాశం ఇస్తేనే కదా సార్ తెలిసేది. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ నా పెద్ద కూతురు నిశ్చితార్థం జరుగుతుంది. ఎవరడ్డొచ్చినా ఏం చేసినా దాన్ని ఎవరూ ఆపలేరు. నేను ఆపడానికి రాలేదు. ఆపలేరు ఆపలేరు అని అదే రిపీటెడ్ క్యాసెట్ వేయొద్దు. నేనొచ్చింది ఎందుకో ముందు మీరు తెలుసుకోండి. నీతో మాట్లాడే అవసరమే లేదు అన్నప్పుడు ఎందుకో కూడా తెలుసుకోవడం ఎందుకు? హేయ్, పక్కకెళ్ళి ఆడుకో. మధ్యలో వచ్చి గోల చేయకు. కన్విన్స్ చేసుకుంటున్నాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.